హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది చింతపండు పులిహోర రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేనైతే 1 kgకి చేస్తున్నాను, 1 kgకి చేస్తున్నాను ఈ పులిహోర అనేది. సో 1 kg రైస్ నానబెట్టుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 3 hours నానబెట్టాను. ఇప్పుడు దాన్ని ఫస్ట్ రైస్ ప్రిపరేషన్ కోసం మనం రైస్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేద్దాము, దాని పట్టు అది అవుతుంటుంది. అంటే 1:2 రేషియో కిందే పోసుకున్నాను వాటర్. 2 కన్నా కూడా కొంచెం ఎక్కువ పడేటట్టు, దీని పాటికి ఇది అయిపోతుంటుంది. ఇప్పుడు మనమైతే చింతపండు పులిహోరకి చింతపండు గుజ్జు అనేది తీసి పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టాను నేను చింతపండు. తర్వాత ఆ పల్ప్ అనేది తీయించి పెట్టేశాను రెడీగా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దానికి ఏమేమి వేయాలి, ఆ గుజ్జు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కావాల్సిన పదార్థాలండి: చింతపండు పల్ప్, అలాగే పచ్చెనగపప్పు ఒక 3/4 కప్ చిన్న కప్కి తీసుకున్నాను, ఒక 2 teaspoons ఆవాలు, ఒక పెద్ద కప్ నిండా పల్లీలు, ఒక పెద్ద కప్ నిండా జీడిపప్పు, ఒక డజన్ ఎండుమిరపకాయలు, ఒక డజన్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారాన్ని బట్టి మీ రిక్వైర్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆయిల్ ఒక 2 tablespoons పడుతుందండి, మనకు అడుగు అంటకూడదు కదా, అందుకని ఆయిల్ వేసుకున్నాము. అలాగే ఎప్పుడు చెప్పేదండి, పులుపున్న పదార్థాలకి ఎక్కువ ఇంగువ పడుతుంది అనమాట. ఎంత ఎక్కువ ఇంగు వేసుకుంటే, ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఎంత ఎక్కువ ఇంగు వేసుకుంటే అంత ఫ్లేవర్, అంత టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయింది, ఇంగు వేస్తున్నాను. అంటే నేను కొంచెం ఎక్కువ ఇంగు వేస్తాను. మేము మా ఇంట్లో అయితే ఇంగువ ఇష్టంగానే తింటాము. చూసి ఇంత ఇంగు వేస్తున్నారు ఏంటని అయితే అనుకోవద్దు. ఆల్మోస్ట్ ఒక 1/2 teaspoon వరకు ఇంగువ అయితే వేసుంటాను. సో ఇంగు వేసాక ఫస్ట్ ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు చిటపట్లాడాక వేరుశెనగపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు వేరుశెనగపప్పు కొంచెం వేగాక జీడిపప్పు అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి. ఇంకా జీడిపప్పు అంటే ఇష్టం ఉండేవాళ్ళు యాడ్ చేస్తుంటారు అన్నిట్లోకి. మామూలుగా పులిహోరలో జీడిపప్పు యాడ్ చేయరు, చేసేవాళ్ళు చేస్తారు, నేనైతే చేస్తాను. సో ఇది కూడా ఒక 2 minutes ఇట్లా వేయించుకున్నాము. అంటే అన్నీ కొంచెం ఎక్కువ పప్పులు తీసుకున్నామండి, ఎందుకంటే ఇది కేజీ రైస్కి కాబట్టి. పప్పు కనీసం అక్కడక్కడన్నా కనిపిస్తుండాలి కదా. ఇప్పుడు మీకు ఇది చూస్తే ఎక్కువలాగా అనిపిస్తుండొచ్చు. సో ఇది కొంచెం వేగిపోయాక మనం దీంట్లోనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకున్నామండి. ఎండుమిరపకాయలు అయితే తొందరగానే వేగిపోతాయి. ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం ఆ వేడికి నూనెకి కొంచెం మగ్గితే బాగా పచ్చిమిరపకాయలు ఉండే కారం నూనెలో దిగుతుంది అనమాట, బాగుంటుంది. సో ఇవైతే వేగిపోయాయండి మొత్తం. ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పచ్చెనగపప్పు, పచ్చిమిరపకాయలు కూడా మనకు మగ్గిపోయాయి. దీంట్లో హాఫ్ అయితే ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము. అది ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. సెగ్రిగేట్ అయితే చేసేసానండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఈ చింతపండు పల్ప్ చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ 1/4 kilo చింతపండు తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టి మనకి మీన్ వైల్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి.
ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ పల్ప్ తీసాను. అప్పుడైతే మనకి పల్ప్ బాగా వచ్చేస్తుంది. మనం ప్లాన్డ్గా చేసుకోవాలండి. ఏది కూడా ముందే చేస్తున్నాము అన్నప్పుడు ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అంటే అప్పటికప్పుడు కావాలి అంటే ఇంకా వేడి నీళ్ళల్లో మనం ఫోర్స్డ్గా సోక్ చేయించాలి చింతపండుని. లేదు ఈరోజు మనం చేస్తున్నామంటే ముందు రోజే తీసి పెట్టుకోవచ్చు. ఇది మనం ఎక్కువ చేసుకున్నా కూడా పర్లేదండి, ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఆల్మోస్ట్ ఒక 3 months వరకు ఉంటుంది. అంటే దీన్ని ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసి అట్లా చేస్తే మాత్రం ఎక్కువసేపే ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు ఉంటుంది. ఇప్పుడు నేను పసుపు అనేది ఈ టైంలో యాడ్ చేస్తున్నానండి. నూనెలో వేసేస్తే ఏమవుతుంది అంటే కలర్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే కలర్ చేంజ్ అవ్వదు. ఆల్మోస్ట్ 1 స్పూన్ పసుపు అయితే నేను వేస్తున్నాను, సరిపోతుంది. ఇదైతే ఇంకొక విజిల్ వస్తే చాలండి. 3 విజిల్స్ వస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇంకొక విజిల్ వస్తే ఆపేసుకోవచ్చు. కాదు అంటే ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, మేము నవ్వలేము అనుకునే వాళ్ళు 4 విజిల్స్ అయితే తీసుకోవచ్చు. ఇది యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళకి పంపించడానికి చేస్తున్నాను. ఇది తనకి చాలా ఇష్టం అనమాట, మా మదర్ చేసే పులిహోర అంటే. ఇంకా మీరు మన వీడియోస్లో మీరు చూసుంటే ఇది వరకు యుఎస్ నుంచి వచ్చాడు మా ఫ్రెండ్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, తన కోసం చేస్తున్నాను అనమాట, సన్నీ అని. ఉప్పు అనేది ఇంత అని కాదండి, తగినంత. నేనైతే ప్రస్తుతానికి చేత్తో కొలతలు ఉంటాయి కదా పాతకాలం లాగా, అట్లా నేను చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను, కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. మనకి 1.5 స్పూన్ టేబుల్ సాల్ట్ అయితే పడుతుంది. నేనైతే ఊరామారిగా ఇట్లా యాడ్ చేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కలిపేసి దీన్ని బాగా, ఇదైతే బాగా మరగాలండి, చాలాసేపు మరగాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు మరగాల్సి వస్తుంది. దీంట్లో ఉన్న పచ్చి అంతా పోవాలి, కంప్లీట్గా పోయే వరకు మరగాలి. చూసారు కదండి, ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ అంతా కూడా నీట్గా పైకి వచ్చేసింది. చూడండి, ఆయిల్ అంతా కంప్లీట్గా పైకి వచ్చేసింది అనమాట. దీంట్లో మనకి ఎంత అవసరమో ఇప్పుడు అంత కలుపుకోవచ్చు. ఆల్రెడీ అన్నం కూడా చల్లార పెడుతున్నాము. కుక్కర్ వచ్చేసి చల్లార పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇది తీసి దాంట్లో కలుపుకోవడమే అనమాట. చూద్దాము. ఉప్పు అయితే సరిపోయింది. అన్నంలో కలిపాక ఏమైనా తగ్గితే కలుపుకుందాము. ఇక్కడితో ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. సో అన్నం అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు కావాల్సినంత చూసి మనం చూసుకుంటూ కలుపుకుందాము. మొత్తం ఒకేసారి వేసుకుంటే పులుపు ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు, చెప్పలేము. దాన్ని బట్టి చూసి వేసుకున్నాము. సో ఇట్లా ఎక్కడ తెల్ల అన్నం గడ్డలు ఉండలు అనేవి లేకుండా కలిపేసుకోవాలండి నీట్గా. ఇందాక ఇవి మళ్ళీ పక్కన పెడదాము అని చెప్పాను కదండి. ఈ వేరుశనగపప్పు, జీడిపప్పు ఇవి కలిపినవి పచ్చనపప్పు ఇప్పుడు సింపుల్గా దీని మీద వేసుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము అంటే ఇవి క్రంచీగా ఉంటాయి. ఇందాకటి ఏంటి అంటే మనకి పప్పులో నానిపోయి ఉంటాయి అన్నమాట, చింతపండు గుజ్జులో నానిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం దీన్ని కలిపాము అంటే ఏమవుతుంది అంటే ఇవి మాత్రం పట్టి కింద తగిలినప్పుడు బాగా క్రంచీగా ఉంటుంది. ఆ టేస్ట్ బాగుంటుంది మనకి. సో వేసాం కదండి, వేసి ఇంకా అన్నీ ఒకసారి ఈ విడిగా తీసుకున్న వేరుశనగపప్పు, జీడిపప్పు, పచ్చనపప్పు కూడా ఒకసారి కలుపుకున్నామంటే మొత్తం బాగా మిక్స్ అవుతుంది. సో ఇంతేనండి, చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను మీకు. పర్ఫెక్ట్ అండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. ఇవైతే పంట కింద క్రంచీగా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కొలతలతో చేయండి, మీరు కూడా అదే టేస్ట్ ఫీల్ అవుతారు. ఇలాగే చేసి చెప్పండి కింద కామెంట్స్లో ఎలా ఉందనేది నాకు. సో గైస్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.